ఆయన పాపము లేనివాడని దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము. సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సిలువలో ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టాడో ఆయన మరణించిన మరణము ఆయన కోసము కాదు. ఆయన పాపము లేనివాడు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన చనిపోయినటువంటి మరణము ఆయన కోసం కాదు. మరి అయితే ఆయన కోసం కాకపోతే ఎవరి కోసం చనిపోయాడు పాస్టర్ గారు అన్నారు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే నీ కోసమే చనిపోయాడు. ఆయన కోసం ఆయన చనిపోలేదు. ఆయన పెట్టిన ప్రాణము ఆయన కోసం కాదు, ఆయన దారబోసిన రక్తము ఆయన కోసం కాదు. ఆయన చనిపోయింది నీ కోసమే. ఆయన చనిపోయింది నీ కోసమే. దేవుని వాక్యము ఈయన గురించి మరలా మరలా ఈయన భూమి మీద ఉన్నంత కాలము దైవ మానవుడుగా, 100% గాడ్గా 100% మ్యాన్గా, ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తిగా భూమి మీద నడిచినటువంటి ఈ దేవుని కుమారుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గురించి దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము ఏంటంటే, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. మరి ఏ దోషము లేనప్పుడు, ఏ పాపము లేనప్పుడు, నిర్దోషి అయినప్పుడు, నిష్కళంకుడైనప్పుడు మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని అడిగామనుకోండి, మరలా ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన చనిపోయింది ఆయన కోసం కాదు. ఆయన చనిపోయింది నా కోసం. ఆయన చనిపోయింది నా కోసం. ఆయన ప్రాణం పెట్టింది నా కోసం. ఆయన శ్రమలు అనుభవించింది నా కోసం. ఆయన నలుకొట్టబడింది నా కోసం. ఆయన వేదన అనుభవించింది నా కోసం. నా కోసం. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ఈ మాటలు అంటది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. అంతేకాదు, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనట్టు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఏమని చూస్తామంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపమాయను. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము లేనివాడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరనివాడు, ఆయన పాపము ఎరగని వాడని దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ విధంగా ఆయనను వర్ణించడం జరిగింది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఈ వచనం కూడా ఏం చెప్తుందంటే, ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లంట, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లంట, నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్లంట. అంటే స్పాట్లెస్, దేర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్. మీరు ఎన్ని విధాలుగా ఎటువైపు నుంచి చూసినా ఆయనలో ఏ దోషము లేనటువంటి వాడు తన ప్రాణమును దారబోసాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంతేకాదు, 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో మాట ఉంటుంది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు అనే మాటని మనం దేవుని వాక్యంలో చూస్తాము. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఆయన పవిత్రుడంట, ఆయన పాపము చేయలేదంట, ఆయన నోట ఏ కపటము లేదంట. అంతేకాదు, 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనము ఈ మాట తెలియజేస్తుంది, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ మాట చూస్తాం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అంతేకాదు, ఆయనే అడుగుతాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు. పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అంటాడు, ఈ మనిషి యందు ఏ నేరము. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఈ పాపము లేనివాడు, ఈ పాపము లేని, కపటము లేని, అన్యాయం ఏది చేయని నీతిమంతుడైన దేవుని సేవకుడు, నిర్దోషమైన నిష్కలంకమైన
గొర్రెపిల్లైనటువంటి దేవుని కుమారుడు ఎందుకు తన ప్రాణం పెట్టాడు? తను ఏ పాపము చేయలేదు, తనలో ఏ పాపము లేదు కదా. మరి ఎందుకు తన ప్రాణాన్ని దారపోసాడు?